Hey guys, welcome back to my channel Asha Talks. Please like, share, comment, and subscribe to my channel Asha Talks. Thank you so much for the love and support. ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తే ఇది వచ్చేసి నేను చేసిన మర్మర్ కాజు మిల్క్ స్వీట్ అన్నమాట. దీని ప్రాసెస్, దీనికి ఏమేమి కావాలో ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. వీడియో చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ ఏంటంటే, ఒక పాల గిన్నె పెట్టుకొని మనం అందులో ముందుగా పాలు పోసి వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రిపరేషన్స్ అన్నమాట. అలా వేడవుతున్నాయి పాలని చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇంకో బాండీలో వచ్చేసి మనం మరమరాలు ఉంటాయి కదా, అవి ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను నేను. అవి లైట్గా సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కాజు అండ్ బాదం యాడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. లైట్గా ఒక 2 minutes సరిపోతుంది. అండ్ మనం ఏ గ్లాస్లో అయితే మరమరాలు తీసుకున్నామో ఆ గ్లాస్లో 1/2 cup ఆఫ్ షుగర్ మనకి సరిపోతుంది స్వీట్నెస్కి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం అది. షుగర్ని అయితే మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇందులో మనం ఇలాచీ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మరమరాలని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం షుగర్ అండ్ ఇలాచీని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇగ్నోర్ ద మెస్ని ఇగ్నోర్ చేసేయండి. మనం అది ఇక్కడైతే నేను మీకోసం కామెడీ ఉంటుందని చైల్డ్ వాయిస్ వస్తుంది కదా ఎఫెక్ట్స్లో, అది యాడ్ చేసి చెప్తున్నాను ప్రాసెస్. ఫస్ట్ అయితే మనం ముందుగా షుగర్ పౌడర్ చేసాం కదా, అది వేసుకొని అందులో పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. అస్సలు లమ్స్ ఫామ్ అవ్వకుండా, ఉండలు కొంచెం కూడా ఉండకుండా సాఫ్ట్గా వచ్చేసేలాగా లిక్విడ్ స్టేట్లోకి మనం తెచ్చేసేయాలి. బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత నీట్గా చక్కగా మిక్స్ చేస్తే మనకు అలా అంత మంచిగా వస్తుంది. నెక్స్ట్ అందులో నేను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ మర్మర్ పౌడర్ని కూడా మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా అంతే సేమ్, మనకి ఉండలు ఏమీ కట్టకుండా మనం మిక్స్ చేసుకోవాలి బాగా. ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం స్లోగా మిక్స్ చేస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. ఇప్పుడిప్పుడే కదా ట్రయింగ్, సో బేర్ విత్ మీ, సపోర్ట్ చేయండి నాకు. మొత్తం మిక్స్ చేసాక వస్తుంది మనకి. దాని తర్వాత ఒక ట్రే తీసుకొని దానికి గీ అప్లై చేసేసి మనం ముందు కలిపిన పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో. అది ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. మీకు ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం మరమరాలు ఇంకా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు లాస్ట్లో అయినా సరే. అండ్ కలిపేటప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. గీ కానీ ఆయిల్ కానీ యూస్ చేసి కలుపుకుంటే మనకి సరిపోతుంది, సెట్ అవుతుంది. ఒక ట్రేలో 5 minutes ఉంచిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇట్లా ట్యాప్ చేసేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కట్ చేసేసుకొని పీసెస్గా, ఇదంతా మీకేం చూపిస్తున్నాను అక్కడ నేను వీడియోలో. నెక్స్ట్ అయితే కట్ చేసేసుకున్నాం పీసెస్గా. కట్ చేసేది కూడా చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. వీడియోస్ అంతే అంతే కదా. చూపిస్తున్నాను గార్నిష్ చేసిన తర్వాత మొత్తం ఇదన్నమాట ఫైనల్ లుక్. మన స్పెషల్ మర్మర్ కాజు మిల్క్ స్వీట్. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇట్స్ సో సో సూపర్
సూపర్ ఉంది. టేస్ట్ అయితే ట్రై నిజంగా చేయండి. సూపర్ ఎమ్మీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఆశా టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.